చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిఎంసి డిజిటల్ వారు నిర్వహిస్తున్న 40 days 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం ఈ రోజు 36వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి 35 రోజులుగా మనం ధ్యానంతో పాటు ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ వచ్చాం. మరి ఈ రోజు 36వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని పంచడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత మేడం ఉయ్యూరు నుంచి విచ్చేసి ఉన్నారు. ఈ మేడం 25 years గా మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉంటూ ఎంతో ఎనలేని సేవలను అందిస్తూ ఉన్నారు. మరి ఒక పాంప్లెట్ తో మేడం ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా మేడం 2000 సంవత్సరంలో వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ మేడం ఎన్నో ఇంగ్లీష్ లో పుస్తకాలని తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సులో మేడం ఎంతో గ్రేట్ వర్క్ చేశారు. అంతేకాకుండా ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకానికి మరి ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ అన్నిటినీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అందులో ఉన్న జ్ఞానాన్ని మన ఈ మ్యాగజైన్ కి పంపించడం. అంతేకాకుండా ఎన్నో రకాల సేవలు మేడం చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా కనిపించరు. కానీ మేడం ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మన ముందుకు వచ్చి వారి జ్ఞానాన్ని మనకి అందించబోతున్నారు మాస్టర్స్. మరి వేల వేల కృతజ్ఞతలతో మేడం ని వెల్కమ్ చెప్పుకుందాం. స్వర్ణలత మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, అందరికి మేడం నమస్కారం. ఫోన్ అడ్డంగా పెట్టుకోండి మేడం. పెట్టుకుంటా, నేను టైం కనిపిస్తుందని. పర్వాలేదు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ. నమస్తే అండి అందరికి. ముందుగా మనందరిని ఈ మార్గంలోకి రావడానికి కావలసిన జ్ఞానాన్ని అందించి ధ్యానం పరిచయం చేసి మలచిన పత్రి సార్కి ప్రణామాలతో. ఎందుకంటే అది వరకంతా ఆధ్యాత్మికత అనేదంతా ఎక్కడో వేలలోనో లక్షల్లోనో కొందరికి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏ హిమాలయాలకు వెళ్ళి సాధన చేసుకోగలిగిన వాళ్ళకి అనే ఒక అభిప్రాయం మనకు ఉండేది. కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. సాధారణమైన ప్రతి వ్యక్తి కూడా సాధనకి అర్హులే అని మన వద్దకు వచ్చి మనకి ధ్యాన విధానాన్ని ఆయన బోధించారు. ముందుగా ఆ సహాయం చేసినందుకు, ఆ తోడ్పాటు అందించినందుకు మనం ఆ జన్మాంతం ఆయనకి రుణపడి ఉన్నా అది తీరే విషయం కాదుగాక కాదు. అత్యంత సాధారణ మానవుడికి కూడా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయడం అనేది అది సాధారణమే, సాధ్యమే. దానికోసం ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఏమి చేయక్కర్లేదు. నీ లోపలే నిరంతరంగా జరుగుతున్న నీ శ్వాసని గమనించుకుంటే చాలు అని చెప్పారు. ఆ ఒక్క చిన్న మాట ఎన్ని వేల లక్షల మంది జీవితాలలో వెలుగుల్ని తెచ్చిందో, మార్చిందో, తమను తాము అర్థం చేసుకునేటట్లు చేసిందో నిజంగా మేమందరం చూస్తానే ఉన్నాం. మాతో పాటుగా ఎంతో మందికి. అది లేనికి ముందు ఎప్పుడైతే ధ్యానం అనేది తెలియక ముందు మనం అతి సాధారణ మానవులం. మన వల్ల ఏది కాదు, పోని మహా అయితే చిన్న చిన్న భౌతిక విషయాలు సాధ్యమవుతాయి, అంతకు మించి ఇంకెందుకన్నా మనం పనికొచ్చే వాళ్ళం కాదు అని ఒక అభిప్రాయం మనకు ఉండేది. కానీ ఒకసారి ధ్యానం పరిచయం అయితే అప్పుడు మన ఆత్మతత్వం అవగతమై మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు మనం గుర్తించగలగడము, వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వాటిని ఉపయోగించుకుంటూ మనకి సాటి వారికి దాన్ని ఎంత మేరకు వాడుకోవచ్చో మనకి అర్థమవుతూ వస్తుంది. నిజంగా ఆ ఒక్క చిన్న మాట, శ్వాస అనేది మనని బతికించి ఉంచటం ఎంత వాస్తవమో, శ్వాస మీద ధ్యాస అనేది మన బ్రతుకుకి ఒక అర్థాన్ని ఇవ్వడం అనేది అంతే వాస్తవం. ఆ రెండిటి మధ్య కొంచెం వెంట్రుక వాసి కూడా 1% కూడా తేడా లేదుగాక లేదు. సరే, మరి అయితే బానే ఉంది. ఆయన ధ్యానం చెప్పారు, మనం చేస్తున్నాము. అసలు ధ్యానం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది కదా, అవునా? సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. సరే, అవి మాట్లాడట్లేదు వేరే కదా, వాటి భాష వేరుగా ఉంది. అయినప్పటికీ కూడా
వాటికి వాటి భాషలో గాని ఇంకో భాషలో గాని ధ్యానం చేయాల్సిన అవసరం రాలేదు కదా. మనిషికి మాత్రమే ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న మనకి వచ్చిందనుకోండి. ఎందుకు వచ్చిందంటే మిగిలిన వాటన్నిటికీ తాము విశ్వంలో ఒక భాగమని, దైవంలో ఒక భాగమని, ఆ ఏమేమి జరుగుతోందో అది జరగడం సహజమేనని అవి సంభవించనిస్తా ఉంటాయి. కానీ మనమేమో చాలా మనుషులనే వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, అన్ని జీవరాశుల్లోకి తెలివైన వాళ్ళం కాబట్టి అసలు నేను ఈ విధంగానే కోరుకుంటున్నాను, నాకు ఇదే కావాలి, ఇది ఇంతే, ఇట్లాగే, లేకపోతే నేను ఇంకో పోలిక. ఒక పువ్వు ఉందనుకోండి, ఏ గులాబీ పువ్వు అని ఎప్పుడన్నా మల్లె పువ్వుతో పోల్చుకుందా? ఓ నాకు అంత వాసన లేదని, లేకపోతే మల్లె పువ్వు ఎప్పుడైనా నేను ఎర్రగా లేనని అనుకుందా? అనుకోదు కదా. కానీ మనం మాత్రం సో అండ్ సో లాగా, ఆళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళకిలాగా అని మనం పోల్చుకుంటున్నాం కదా. అంటే మనం మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కలిగి ఉండడం ఏమైందంటే మనకి అందరితో పోల్చుకోవడాన్ని, నాకు సంభవిస్తున్న దానిని, లేకపోతే మన జీవితంలో ఉన్న దానిని నాకు ఇది కాదు ఇంకేదో కావాలనుకోవడం, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అట్లా ఇది కాదు ఇంకొకటి కావాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం పొందగలుగుతున్నాం, నిజమే. కానీ ఏం జరుగుతుంది, అన్ని సందర్భాలలోనూ మనం కోరుకున్నదే జరగకపోవటం కూడా సాధ్యమే. అటువంటప్పుడు మన లోపల ఏమొస్తుంది, అనేక రకాల భావాలు, ఎందుకు జరగట్లేదు ఏంటి అని, జరగనందుకు విచారం, కొండొకచో కోపం, ఇవన్నీ వచ్చి అది మన శారీరక మానసిక ఆరోగ్యాలన్నిటినీ నెమ్మదిగా పాడు చేస్తుంది. అట్లా చేయటం వలన మన లోపల ఉన్న ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ పరమ స్థిరత్వాన్ని చక్కగా కోల్పోయి గాలి కొట్టుకుపోయి ఆకులాగా పరిస్థితుల్లో పడి కొట్టుకుని పోతూ విచారానికి గురవుతూ వచ్చాం. వీటన్నిటికీ పరిష్కారం ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద వ్యక్తులందరి లోపల ఎక్కువ ప్రతికూల ధోరణులు పెరిగిపోయినప్పుడు, అప్పుడు మనకి ఎట్లయితే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయో, అంటే రాష్ట్రంలో, దేశంలో, అలాగా భూగ్రహానికి అంతటికి కూడా ఒక గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళందరూ సరే, వీళ్ళ ఒక్కళ్ళకంటే మీన్స్ ఎక్కువ శాతానికి సరైన ఆలోచనలు లేవు, తమ లోపల ఆ స్వార్థం తప్పితే తామేమిటో గుర్తించి మొత్తంగా సరిగా వ్యవహరించడం అనే పని మనుషులు చేయట్లేదు కాబట్టి భూగ్రహం అనే దాన్ని తీసివేద్దాం అని అనుకున్నారు. మనం అప్పుడు పుస్తకాలు చదివాం కదా, 2000 నాటికి యుగాంతం, ప్రళయం వస్తుంది, పుస్తకాలు చదివాం కదా. అవన్నీ ఒట్టి కథలేం కాదు, ఇట్ హ్యాపెండ్. అప్పుడు సరే, ఇప్పుడు మనము ఒకరోజు ఎవరైనా చుట్టాలు వస్తారని వంట చేసామనుకోండి, చేస్తే వాళ్ళు రాలేదు, దాన్ని పారేస్తామా? ఎవరికన్నా చూసి పక్కింటి వాళ్ళకో ఇంకెవరికో ఇచ్చేస్తాం గాని ఆ వండిన వంట పారేయలేం కదా, కష్టపడి వండాం కదా. అట్లానే ఊర్ధ్వలోకాలలో వాళ్ళు ఎంతో కష్టపడితే ఈ భూమి అనే ఒక గ్రహము, భూమి మీద ఉన్న వ్యక్తులు తమ తాలూకు శక్తినంతా ఉపయోగిస్తే గాని మన శరీరం పర్ఫెక్ట్ గా తయారవదు. లేకపోతే అవకరాలతో కూడిన శరీరాలు వచ్చి మనం వేదన కన్నా గురవుతాం, లేకపోతే చచ్చిపోతే పారేస్తారు కదా. సరి అయిన శరీరాలని తలపైనే కాళ్ళు కిందే ఉంటూ ఏ భాగాలు ఆ స్థానాలలో ఉంటూ ఆ చక్కటి శరీరాన్ని తయారు చేయడానికి, మొత్తంగా మన భూగ్రహం అనే దాన్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంతో ఎంతో కష్టపడితే గాని తయారై ఉండదు. మరి దాన్ని మనం సరిగా ప్రవర్తించట్లేదని తీసివేస్తాము అన్నప్పుడు వాళ్ళల్లో కొంతమందికి విచారం ఏర్పడుతుంది కదా, వద్దులేండి మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేద్దాము, మనుషులు తమను తాము తెలుసుకుంటే ఈ విధంగా ప్రవర్తించరు అని కొంతమంది, మన పత్రి సారు వాళ్ళకి లీడర్ అన్నమాట, ఈసారి మేము మనుషులకి ఏదన్నా ఒక ఆలంబన ఇస్తే దాని మీద పట్టుకుని వేలాడుతున్నారు.
అంటే ఇంతకు ముందు వచ్చి వెళ్ళిన మన దేవతలు వాళ్ళందరూ ఉన్నారు కదా, మన రాముడు కృష్ణుడు మిగిలిన దేవుళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళ తాలూకు జీవితాలని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అన్న దాన్ని నేర్చుకోకుండా మనము వాళ్ళని మొక్కడం అక్కడే నేర్చుకున్నాం, వాళ్ళే శక్తివంతులు అనుకుని. అందుకని ఈసారి ఆ విధమైన విశేషణాలు ఏమీ లేకుండా అత్యంత సామాన్యంగా మనము బతికొండామంటే గుర్తు మన శ్వాస ఒకటే కదా. ఎవరైనా సరే పుట్టిన పిల్ల లేక పిల్లవాడు శ్వాస లేకపోతే తీసేస్తారు కదా భూమి మీద నుంచి. అంటే భూమి మీద ఉండవలసిన అర్హత, మొట్టమొదటి అర్హత శ్వాసే. ఆ శ్వాసని మాత్రమే పట్టుకుని గమనిస్తూ దాన్ని వేరే ఏ రకమైన భౌతిక ఆలంబనలు లేకుండా నేను మనుషులకి తమని గుర్తు చేసే చర్య చేస్తాను అని కొంతమంది సహాయంతో పత్రిజీ నాయకత్వంలో మనందరం భూమి మీదకి ఈ పని మీదే వచ్చి ఉన్నవాళ్ళం. ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. అంటే మనకి కనిపిస్తున్న ఈ భౌతిక శరీరంతో పాటు మనకి ఒక సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఎట్లా అంటే మనందరం ఎప్పుడప్పుడు నిద్రలో కళ వచ్చే ఉంటుంది కదా, ఆ కళ అంటే సూక్ష్మ శరీర యానం అన్నమాట. మన నిద్రపోతున్నప్పుడు మన సూక్ష్మ శరీరం విడిపడి ఎక్కడికో వెళ్ళి రావడం పేరే కళ. అట్లా ఈ ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో ప్రయాణం. ఎప్పుడైతే ఒక మనిషి కూర్చుని తనని తాను ఒక సర్క్యూట్ గా చేసుకుని, మనము ధ్యానం చేస్తున్నప్పుడు కాళ్ళు పెనవేసుకుంటాము, చేతులు కలుపుతాము కదా, మనందరికి తెలిసిన సంగతే కదా అది. ఆ కాళ్ళు పెనవేసుకుని చేతులు కలిపి కళ్ళు మూయడంలో ఏం జరుగుతుందంటే, అది మనము మన ఇంట్లోకి ఇల్లు కట్టుకున్నాం, కరెంట్ రావాలి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇచ్చే కనెక్షన్ సంగతి తర్వాత మాట్లాడదాం. ముందుగా మనం వైరింగ్ అంతా ఏర్పరచుకుంటున్నామా, ఆ వైరింగ్ ఒక సర్క్యూట్ లాగా అవుతుందా, అట్లానే మనం కూడా కాళ్ళు పెనవేసుకుని చేతులు కలుపుకోవడం ద్వారా మనని మనం ఒక సర్క్యూట్ గా ఫామ్ చేస్తాము. ఆ సర్క్యూట్ ఫామ్ అయిన తర్వాత కళ్ళ ద్వారా మనం చూస్తున్నప్పుడు చాలా శక్తి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అవసరమైన అనవసరమైన విషయాలకి కాసేపు కళ్ళు మూసుకుంటే మనం వృధా చేసే శక్తి అట్లా నిలిచి ఉంటుంది. అట్లా అయినా సరే ఇప్పుడు కరెంట్ ఉంది, బాగానే ఉంది, బల్బు కూడా కొనుక్కొచ్చాం. కానీ లైట్ కానీ ఫ్యాన్ కానీ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? స్విచ్ ఆన్ చేయాలి కదా. కళ్ళు మూసుకున్న తర్వాత మన శ్వాస మీద ధ్యాస మనం పెట్టడమే ఆ స్విచ్ ఆన్ చేయడం. స్విచ్ ఆన్ చేస్తేనే బల్బు వెలిగినట్లుగా ఈ సర్క్యూట్ ఫామ్ అయినా కూడా మన శ్వాస మీద మనం ధ్యాస ఉంచడం ద్వారా మనము ఆ శక్తిని గ్రహించగలుగుతాము. ఆ విధంగా శక్తి గ్రహించినప్పుడు మన సూక్ష్మ శరీరం కొంత శక్తిని పొంది విడుదలై వివిధ లోకాల జ్ఞానాన్ని, లేకపోతే మన తాలూకు విషయాల జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తుంది. అదే ధ్యానం. ధీ ప్లస్ యానం, సూక్ష్మ శరీరాది సముదాయంతో కూడిన ప్రయాణం ధ్యానం అంటే. అందుకని ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూర్చోగలం కదా. ఎవరి శ్వాస వారి దగ్గరే ఉంది, ఎవరి విషయం కూడా వారి దగ్గరే ఉంది. అంతేగాని ఒకళ్ళ విషయం రెండో వాళ్ళ దగ్గర లేదు. మన సంగతిని మనం కొంచెమన్నా నిశ్చలంగా లేకుండా మనం కూర్చొని గ్రహించుకోవట్లేదు కాబట్టి ఒక విలువలో కొట్టుకొని పోతూ ఆందోళనకి వాటన్నిటికీ గురవుతూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఇట్లా స్థిరంగా కూర్చోవడం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి నిజంగా ఏంటి, నేనేంటి, నేనేం చేస్తున్నాను, నా ఆలోచన ఏమిటి, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటున్నాను, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి మళ్ళీ తిరిగి వెళతాను, ఇటువంటి విషయాలన్నిటి నెమ్మదిగా నిశ్చలత్వంలో నుంచి మనకి అర్థం అవటం ప్రారంభిస్తాయి.
మన గురించి మనం తెలుసుకోవడమే ధ్యానం. దేని గురించి అన్నా విడిగా మనము మన భౌతిక జీవితంలో అసలు ఇక్కడ మన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ దాకా అన్ని విషయాలు తెలుసుకుంటాం కదా, అన్ని తెలుసుకుంటాం, చర్చిస్తాం, అంతా చేస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మనము మన గురించి మనం తెలుసుకుంటాము. మన గురించి మనం తెలుసుకునేది మన జీవితాన్ని సజావుగా నడుపుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. వేరే ఎవరి గురించి అన్నా తెలుసుకున్న దాని వల్ల మనకి ఏం చెయ్యాలో తెలియక మనం తెలుసుకుంటున్నామే తప్పితే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనము ఏది ఉండదు. మన గురించి తెలిసింది మాత్రమే మనకి ఉపయోగం. మన పక్కింటి ఆయన దగ్గర 10 లక్షలు ఉంటే ఆయన బీరువాలో 10 లక్షలు మనకేమీ ఎప్పుడు ఉపయోగపడవు కదా. మన చేతిలో ఉన్న 100 రూపాయలు 500 అవి మాత్రమే మనం వాడుకోగలం. అదే విధంగా భగవంతుడు చాలా గొప్పవాడు. అసలు దాన్ని మనమేమి కాదనడం ఏం లేదు. కానీ ఆయన శక్తియుక్తులని మనము ఉపయోగించుకోవడానికి వీలవదు. ఆయనని మెచ్చుకోవడం అంటే మనం చేసే స్తోత్రాలు, అష్టోత్తరాలు. ఎలా అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. స్కూల్లో సపోజ్ నేనే స్కూల్లో టీచర్ని, మా అబ్బాయి కూడా స్కూల్లో చదువుతున్నాడు. నేనేం చెప్పినా అతనికి ఆ పరీక్ష ముందు వరకు ఈ లోపల చెప్పగలుగుతానేమో గాని ఒకసారి అతను పరీక్ష హాలులోకి వెళ్ళిన తర్వాత స్వయంగా నేనే ఇన్విజిలేటర్గా వెళ్ళినా సరే అతనికి నేను అక్కడ ఏమి చెప్పడానికి కుదరదు కదా. అదే విధంగా భగవంతుడు భూమిని సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పటికీ భూమి మీద మనం ఒక పాఠశాలకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏమి చేస్తున్నామా అన్నది మనం తెలుసుకున్న జ్ఞానము మన తాలూకు పద్ధతి ప్రవర్తన ద్వారా మాత్రమే వీలు పడుతుంది. ఆ సొల్యూషన్ ఏదో మనం ఇవ్వాలి తప్పితే మన బదులుగా భగవంతుడు ఆ పని చేయలేడు మీన్స్ చేసే సమర్థత ఉంది కానీ చేయడానికి ఏం లేదు. నియమం ఒప్పుకోదు. ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి, మన డ్రిల్ మాస్టరే మనకి నేర్పించారు, కానీ అక్కడ ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి, వెళ్ళాము. రెఫరీగా మన డ్రిల్ మాస్టరే ఉన్నా సరే ఆయన కళ్ళప్పజెప్పి చూస్తూ ఉంటారు, మనం సరిగా ఆడినా ఆడకపోయినా తప్ప అప్పుడుకప్పుడు ఆయన మన సరి చేయడానికి వీలు ఉండదు. అలాగే భూమి అనే ఈ క్రీడా ప్రాంగణంలో మనం మన శక్తి జ్ఞానాల ద్వారా మన విషయాల పట్ల మన రియాక్షన్ అనేది, మన ప్రతిచర్య అనేది ఉంటుంది తప్పితే దాని మధ్యలో మనం తీసుకునే చర్యల మధ్యలో కలగజేసుకుని భగవంతుడు ఎప్పుడు ఏమీ చేయడానికి వీలు లేనప్పుడు మరి మనము ఈ పూజలు అవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఈ అష్టోత్తరాలు సహస్రాలు ఏంటి అంటే మనందరము కొంచెం ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం. మనందరి ఇళ్లలోనూ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక సంవత్సరానికో ఏమో నడకొస్తుంది. కానీ 2-3 ఏళ్ళు అట్లా వచ్చేటంత వరకు స్కూల్లో 3 కాదు 3 నిండే వరకు స్కూల్లో చేర్చుకోరు కదా. ఈ లోపల వాళ్ళకి ఆ నడక రావటం వలన ఆటలాడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, మన పనులకు అడ్డం పడుతూ ఉంటారు కదా. అట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నాము, మనకున్న స్థాయిలో మనం కొనగలిగిన బొమ్మ ఏదో కొని వాళ్ళకి తయారు చేయగలిగితే తయారు చేసి ఆ బొమ్మలు ఇచ్చి ఆడుకుంటా ఉండండి, నా పనికి అడ్డం రాబాకండి అని చెబుతామా చెప్పమా. అదే విధంగా మానవ చైతన్య వికాసంలో మనిషి అంటే వ్యక్తులందరూ దాదాపుగా ఎక్కడో లక్షల్లో ఒకళ్ళుగాక తనను తాను తెలుసుకునే స్థాయికి చేరనప్పుడు వాళ్ళు తెలియక చేసిన ఒక పని యొక్క పర్యవసానం వాళ్ళే అనుభవించాలి, లేకపోతే తెలిసి చేసిన అనుభవించాలి.
ఈ విషయం మనకి తెలియదు కాబట్టి మనము మన ఖాళీ సమయాలలో చెడ్డ పనులు చెయ్యకుండా ఉండడం కోసం మనకి ఆ దైవ రూపాన్ని అందించి అష్టోత్తరాలు సహస్రనామాల రూపంలో వాళ్ళ క్వాలిటీస్ లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు కలిగి ఉన్నవారు ఉత్తమ మానవుడుగా మారి దైవం అవుతాడు అని చెప్పడానికి మనకి అవన్నీ ఇచ్చారు. అంత తీరిక ఎందుకు వచ్చింది అని అడగబాకండి. మీరు ఒక్కసారి చరిత్ర పుస్తకంలోకి వెళ్ళండి. మనకి ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అనే 3 యుగాలు ఉన్నాయి. ప్రాచీన యుగంలో దైవం లేదు, మధ్యయుగంలో మాత్రమే దేవుడు వచ్చాడు. మధ్యయుగంలో ఏం జరిగిందంటే ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్, మర యంత్రము. అంతకు ముందు ఏం చేయవలసి వచ్చినా మనుషులు వాళ్లే కష్టపడి సమయాన్నంతా పెట్టి చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి తీరిక అనేది దొరికేది కాదు. అందుకని అప్పుడు దేవుడు అవసరం రాలేదు. కానీ మధ్యయుగంలో మరయంత్రం కనుక్కున్న తర్వాత కొన్ని పనులు ఈ మిషన్లు అనేవి చేయడం వల్ల మనకి, అంటే అది వరకు వడ్లు దంచుకునేవారు, కానీ ఇప్పుడు రైస్ మిల్స్ వచ్చాయి కదా, ఆ వడ్ల నుంచి పొట్టు తీసేయడానికి అట్లా పిండి దంచుకునేవారు. పిండినేమో ఇప్పుడు మిషన్ వేస్తా ఉంది కదా, పిండి మర గాని మిక్సీ గాని ఆ విధంగా అన్నమాట. ఇంకా అనేక వ్యవసాయ విషయాలకు కూడా అట్లా వచ్చినప్పుడు మనుషుల లోపల సమయం మిగిలింది. ఆ మిగిలిన సమయాన్ని ఒకవేళ సరికాని పని ఏమన్నా చేస్తే దాని ఫలితం వాళ్ళు అనుభవించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సరికాని పనులు చేయకుండా అప్పటికే భూమి మీద ఉన్న కొందరు విఘ్నులు ఏం చేశారంటే ఈ ఉన్నత మానవ లక్షణాలు, దైవం అనే అంతకుముందు యుగాలలో వచ్చి వెళ్ళిన దైవం గురించి మనకి సమాచారం అందిస్తూ వాళ్ళ లక్షణాలు ఇట్లా ఉంటాయి అని ఆ అష్టోత్తరాలు సహస్రనామాలు మనకి అందించి వెళ్ళారు. మనము వాటిని చదివి ఆగిపోవాలని వాళ్ళ ఉద్దేశం కాదు. అవి చదువుతూ మనం పాఠాలు చూడండి, బాగా చిన్నప్పుడు పద్యాలు కానీ పాఠాలు కానీ సైన్స్ కానీ ఏమన్నా ఇట్లా ఉంటుంది, నీరింటే ఇది, గాలి అంటే ఇది అని దగ్గరగా చదువుకున్నాం. ఇంకాస్త పెద్దయినాక నీరు ఎట్లా ఏర్పడుతుంది అన్న మాట వివరంగా చెప్పారు మనకి. ఇంకొంచెం పెద్దయినాక ఇంటర్మీడియట్ ఆ స్థాయికి చేరినప్పుడు నీటిని వేడి చేస్తే ఆక్సిజన్ హైడ్రోజన్లుగా విడిపోవడం అనేది ఏంటో మనం స్వయంగా చూస్తాం. అదే విధంగా భౌతికమైన విద్యని ఏ విధంగా మనం అభ్యసిస్తూ ఉంటామో అదే విధంగా ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా ముందుగా మనము ఆ లక్షణాలు అనేవి మనకి వంట పట్టించుకుంటే మన నోటికి వస్తే అప్పుడు నెమ్మదిగా వాటి గురించి స్వయంగా తెలుసుకుని ఆ విధంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి అన్నది వాటి లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యంతో అవి మనకి అందించబడ్డాయి. ఆ గుడిలో విగ్రహం ఏ విధంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుందో మనం కూడా అలా కొంతసేపు అయినా సరే ఆ విధంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటే అప్పుడు మనకి ఆ దివ్యత్వం అనేది బోధపడుతుంది అని ఆ ఆలయాలు కట్టించి మనకి చూపెట్టారు. ఎట్లా అంటే మనం వెళ్ళేటప్పుడు గుడిలోకి ధ్వజస్తంభాన్ని దాటి వెళ్తున్నాం కదా, మన శరీరంలో మన ముక్కే మన ధ్వజస్తంభం. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతనః అంటే దేహం అనే దేవాలయంలో సనాతన కాలం నుంచి దైవం జీవం రూపంలో ఉంది అని మనకి ఎప్పుడో తెలియజేశారు. ఎప్పుడైతే మనం అట్లా నిశ్చలంగా కూర్చుని మనము శ్వాస మీద ధ్యాస పెడతామో మనకి విశ్వానికి మధ్య వారధి శ్వాస మాత్రమే. శ్వాస అనేది మన పక్కన గాలిలోంచి వచ్చి పక్కకి వెళ్ళిపోవడం అనేది కాదు. అది విశ్వాంతరాళం నుంచి వచ్చి మనం చేరుతుంది. తిరిగి మన నుంచి, మన లోపల నుంచి మన భావాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నిటినీ విశ్వానికి
చేరవేస్తుంది అనమాట. అట్లా నిశ్చలంగా కూర్చున్నప్పుడు కొంతసేపటికి మనకి అర్థమవుతుంది, ఏదో ఒక సూచనతో దివ్యత్వం మనలోనే ఉంది, ఆ వెలుగుని మనం దర్శించగలుగుతామని. అందుకే గుడిలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు లైట్ల సంగతి వదిలేయండి, పూర్వం మనం తీసుకెళ్ళిన కర్పూరాన్ని వెలిగించి దైవ విగ్రహాన్ని చూపించేవారు. అంటే ఆ ఆ కర్పూరం కరిగిపోయిన విధంగా మనం కూర్చున్నప్పుడు మనలోని ఆలోచనలన్నీ ఆవిరైతే కరుగుతున్న కర్పూరం దైవాన్ని చూపినట్టు ఆగిపోయిన ఆలోచనలు మనకి మన దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తాయి అని అర్థం అన్నమాట. దానిలో అదంతా అయిపోయిన తర్వాత మనకి పూజారి గారు కుంకుమ పెట్టుకోవడానికి ఇస్తారు, విభూతి కూడా పెట్టుకుంటాం కదా. కుంకుమ అనేది నుదుటికే పెట్టుకుంటాము. అక్కడ మన మూడో కన్ను ఉంటుంది కాబట్టి వేలు వెళ్ళిన ప్రతిసారి టచ్ అయినప్పుడు ఏదో ఒక క్షణంలో జీవిత కాలంలో మనకి అక్కడ నా మూడో కన్ను ఉండాలి, దానికోసం నేను ప్రయత్నం చేయాలి అన్న జ్ఞాపకం వస్తుందని కుంకుమ అక్కడ పెట్టుకోవడం అలవాటు చేశారు. ఇంకా విభూతి అంటే భూమి మీద మనం ఏమి పొందినా సరే అది దాని రూపం మారిపోతూ ఉంటుంది. కానీ విభూతి అనే దాన్ని మనం వాడినా సరే, దాన్ని మనం ఒకవేళ పడేసినా ఏం చేసినా సరే, మళ్ళీ ఒక నీళ్ళ గ్లాసులో కానీ అట్లా వేస్తే మళ్ళీ గుండ్రంగా అట్లా ఒక స్థిరమైన షేప్ వచ్చేస్తుంది అనమాట. ఏం మారకుండా తన అసలు తత్వాన్ని మార్చుకోకుండా ఉంటుంది. అందుకని విభూతి అంటే మన లోపల మన బాహ్య పరిస్థితులు ఏమన్నా ఉండని, మన లోపల ఉన్న ఆ ఆత్మ, ఆ దివ్యత్వం అనేది ఎప్పటికీ అట్లా నిలిచి ఉండేదే, ఆ నిలిచి స్థిరంగా మార్పు చెందనిదే అని చెప్పడానికి అదైతే. మళ్ళీ తర్వాత మనకి అక్షింతలు వేస్తారు కదా. అక్షింతలు అంటే అక్షయమైనవి. క్షయం అంటే నాశనం. భూమి మీద ఉన్న ప్రతిదీ అది మామూలుగా వస్తుంది, మారుతుంది, మార్పు చెందుతుంది, నాశనం అవుతుంది. కానీ ఏ జ్ఞానమైతే మనము పొందుతున్నామో దానిని అది మార్పు చెందేది కాదు, నాశనం అయ్యేది కాదు. ఇంకొకటి ఏంటంటే దాన్ని మనము మిగిలిన ప్రతి దానిని, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఈ క్షణం మనం వేసుకున్న దుస్తులతో సహా వదిలి వెళ్ళవలసిందే. కానీ ఏ జ్ఞానం అయితే మనం పొందుతున్నామో, ఎక్కడి నుంచి పొందుతున్నాం? అక్షంతలు ఎక్కడ వేస్తున్నారండి? మన తల మీద ఇక్కడ కదా వేస్తున్నారు. అక్కడ సహస్రారం ఉంటుంది. ఆ సహస్రారం నుంచి మనం పొందుతున్న ఆ జ్ఞానాన్ని ఒకవేళ మనం శరీరం వదిలి వేసినా కూడా మనతో తీసుకువెళ్ళగలము. అందుకే దాన్ని అక్షయము అన్నది, అక్షింతలు అన్నది. దాని కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పడం కోసం మనకి ఇంత పెద్ద విషయమంతా చెప్పి ఉన్నారన్నమాట. ఇంకొకటి ఏం చేస్తాము, మనము గుడికి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తాము, అరటిపండు తీసుకెళ్తాము కదా. ఇప్పుడు మోడర్న్ డేస్ సంగతి వదిలేయండి. ఆ కొబ్బరికాయ అనేది ఎందుకు గుర్తంటే, దాని లోపల పైన చాలా పీచు ఉంటుంది కదా. ఆ పీచు అంతా తీసేస్తే మనం లోపల మెదిలే ఆలోచనలన్నిటినీ పక్కన పెడితే తర్వాత ఏం చేయాలి? ఆ గట్టిగా ఉంది కదా పెంకు, దాన్ని పగలగొడితే గాని అప్పుడు దాని లోపల కొబ్బరి ఆ నీళ్లు వాడుకోవడానికి ఉపయోగపడవు కదా. అలానే అదంతా మన ఆలోచనలన్నీ తీసిన తర్వాత నేను శరీరం మాత్రమే అన్న భావనని ఆ విధంగా మనం వదుల్చుకుని, తలకాయ కొబ్బరికాయ కనుక పగిలినట్టుగా తల లోపల శరీర భావన అనే దాన్ని అంత గాఢంగా పగలగొడితే అప్పుడు మన ఆత్మస్థితి మనకు అర్థమైతే ఆ నారికేళంలాగా, కొబ్బరి నీళ్ళలాగా జీవితం అనేది అంత మధురంగా తయారవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితులలోనైనా సరే ఆ విధంగా ఉండడం సాధ్యమవుతుంది అని చెప్పడానికి మనము ఆ కొబ్బరికాయ పట్టుకెళ్తున్నాము. ఇంకా అరటిపండు విషయానికి వస్తే, పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే అరటిపళ్ళు ఉన్నాయంటే
అరటిపళ్ళు ఒకవేళ అలా చేతికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తోలు తీసుకోవాలని తెలియదు కదా, చక్కగా ఆకర్షణీయంగా ఉందని, ఆ పచ్చగా ఉందని నోట్లో అట్లా పెట్టేసుకుంటే చేదుగా ఉంటుంది కదా, వగరుగా ఉండి ఊసేస్తారు. కానీ కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇస్తే దాని తోలు తీసి తింటే దాని తీపి తెలుస్తుంది కదా. అదే విధంగా నేను శరీరం, నేను మేను అన్నది మాత్రమే మనకి తెలిసిన రోజుల్లో జీవితంలో ఆ వగరు, చేదు అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనకి దాని తోలు తీయడం అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుందో అప్పుడు మనకి ఆ జీవిత మాధుర్యం అనుభవంలోకి వస్తుంది అని చెప్పడం కోసం మనకి ఆ విగ్రహాలు అక్కడికి మనం తీసుకెళ్ళే ఆ అవన్నీ మనకి అందించారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, మన జీవితంలో ముఖ్యంగా మన భారతీయ జీవితంలో మనకి నెలకి ఒక రోజైనా పండగ వస్తుంది కదా, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో. ఆ పండగ రోజు మనం పరమాన్నం తింటాం కదా. పరమాన్నం అంటే పరమాత్ముడు. అన్నం అంటే ఇక్కడ భూమి మీద లభించే ఆహారం. పరమాన్నం అంటే ఉన్నత లోకాల నుంచి వచ్చే ఆహారం, అంటే విశ్వశక్తి. పండగ రోజైనా పరమాన్నం తినాలి అంటే నెలకు రోజైనా పండగ వస్తుంది కదా, నెలలో ఒక రోజైనా సరే మనం సంపూర్ణంగా విశ్వశక్తి మీద ఆధారపడి ఉండాలి అని. ఆ సంపూర్ణంగా ఆధారపడి గ్రహించిన విశ్వశక్తి ఆ నెల రోజులకి మనకి పనికొస్తుంది. పూర్తిగా దానికి టైం పెడితే మళ్ళీ నెలకి ఇంకొకటి వస్తుంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పౌర్ణమి ధ్యానాలు అని పెట్టుకుంటున్నాం కదా. అదే పండగ రోజైనా పరమాన్నం తినడం అంటే హయ్యర్ వరల్డ్స్, సుప్రీం వరల్డ్స్ నుంచి, ఉన్నత లోకాల నుంచి వచ్చిన ఆ శక్తిని, జ్ఞానాన్ని పొందడమే పరమాన్నం తినడం అంటే. అట్లా మన జీవితంలో అన్ని విషయాలలోనూ ఆధ్యాత్మికత ఇమిడే ఉంది. ఈ ధ్యానం చేయడం ద్వారా మనము దానిని ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది కొత్తగా తెలుస్తుందని అనుకోబాకండి, ఇదంతా మనకి తెలిసిన సంగతే, కానీ మనం మర్చిపోయాం. ఉల్లిపాయ కనుక మనం ఉల్లిపాయలు కోస్తాం, మనకు తెలుసు కదా. కోసేటప్పుడు ఒక్కొక్క పొర తీసుకుంటూ వస్తే లోపల ఒక్కటే మిగులుతుంది కదా పొడవుగా. అట్లా మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ అనుభవాలు, భూమి తాలూకు విషయాలు మాత్రమే పొరలన్నీ ఏర్పరచుకుని ఉన్నాము. వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వెళ్తే ఆ లోపల ఉన్న ఆ వెలుగు మనకు కనపడుతుంది. దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు, పూర్వకాలంలో మనందరికి కరెంట్ లేని రోజుల్లో మన అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతలో వాళ్ళ బుడ్డి దీపాలు, కిరసనాయిల దీపాలు అటువంటి వాటితో వాడుకునేవారు కదా. ప్రతిరోజు సాయంత్రం అవగానే నిన్న మురికి పట్టిన ఆ దీపం యొక్క చిమ్నీని తుడుచుకునేవాళ్ళు. ఎందుకంటే వెలుతురు కనపడదు కాబట్టి ముగ్గేసి తుడిచేవాళ్ళు. అట్లానే ధ్యానం మనం ఎందుకు చేయాలంటే, మనం ప్రతిరోజు భౌతిక జీవితం నుంచి అనేక భౌతిక అనుభవాలు మాత్రమే పొందుతూ ఉంటాం. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు ఆ మసిబట్టిన చిమ్నీని తుడిచినట్టుగా మన మనసు మీద నుంచి వీటన్నిటినీ తుడిచి మళ్ళీ మనం మన అద్భుతమైన కాంతిని దర్శించుకోవడం కోసం రోజు ధ్యానం చేస్తామన్నమాట. మన లోపల ఉన్న కాంతిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ వెలుగులో మనం నిర్ణయాలు తీసుకుని ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇది ధ్యానం గురించి. ఇప్పుడు మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీరు పిరమిడ్ కట్టించారు కదా మేడం, ఆ పిరమిడ్ యొక్క అందులో అనుభవాలు మీకు దాని గురించి, పిరమిడ్ గురించి. నేను ధ్యానానికి వచ్చాను కొత్తలో. నాకు అంతకు ముందు ఏమి అనారోగ్యాలు అటువంటి ఏం లేవు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని ఊర్లు వెళ్ళి ధ్యానం చెప్పడం అవన్నీ చేస్తున్నప్పుడు ఏమైంది, నాకు రక్తస్రావం అనే అనారోగ్యం వచ్చింది. స్త్రీలకు వస్తది కదా! అలాంటిది. సరే, ఈ లోపలే పత్రిసారి ట్రెక్కింగ్ పెట్టాడు. అమ్మా! ఎట్లా ఎళ్ళకుండా ఎట్లా ట్రెక్కింగ్స్ అంటే అడవుల్లోకి, కొండల్లోకి మన తాలూకు సామాన్లు మనమే మోసుకొని నడుచుకుంటూ ప్రకృతిలో గడపడం అనమాట వెళ్ళి. సరే, ఎళ్ళకుండా ఎట్లా, ఏమైతే అదే అయిపోయిందిలే అని వెళ్ళాను. వెళ్తే అప్పట్లో కర్నూలు ఒక్కచోటే ఉండేది, ఒక్క పిరమిడ్. ఇంకెక్కడా లేదు. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఒక్కటే పిరమిడ్. ట్రెక్కింగ్‌కెళ్ళటానికి అందరము అక్కడ కలవాలి. ఆత్మకూరు నుంచి ట్రెక్కింగ్ శ్రీశైలం అడవుల్లోకి. సరే వెళ్ళాం. ఎళ్తే ఆహ్, అ అందరికి ఒకటే పిరమిడ్ గదా! తలా ఒక పావుగంట టైమొచ్చింది. ఒక 10, 15 మందిని పంపిస్తా ఉన్నారు. నా టర్న్ గూడా వచ్చింది. నా టర్న్ గూడా వస్తే నేను లోపలికి వెళ్ళాను. అప్పటికి సెల్ ఫోన్స్ లేవు. ధ్యానం తాలూకు పుస్తకాలు అవేమీ లేవు. కాబట్టి ధ్యానం గురించిన అనుభవాలు ఈ విధంగా నడుస్తాయి, ఇట్టా ఉంటాయి. సూక్ష్మ శరీరాలు ఈ కథలంతా ఏమి మాకంతా తెలీదు. సరే, ఎళ్తే ఏమైందంటే కూర్చొని ధ్యానం చేస్తా ఉండగా మనకి ఆపరేషన్ థియేటర్‌లో ఎట్లయితే డాక్టర్స్ ఏప్రాన్స్ వేసుకొని కనిపిస్తారో అట్లా నలుగురు నా చుట్టూతా వచ్చి నుంచున్నారు. నా మెడ దగ్గర వెన్ను నాడుల్ని ఇప్పదీసి మళ్ళీ వాటిని ఒక బకెట్‌లో వేసి గుంజి దాంట్లో కొత్త ఫ్లూయిడ్ ఏదో వేసి మళ్ళీ దాన్ని నా మెడ దగ్గర టైట్ చేస్తున్నారు. ఆళ్ళు మెడ దగ్గర టైట్ చేసేటప్పుడు ఆళ్ళ చేతి స్పర్శ నాకు తెలుస్తా ఉంది. సరే, అదేంటో తెలీదు. తెల్లారిపాటికి నా అనారోగ్యం పోయింది. ఆహ్, ఫ్రీగా అయిపోయి నేను అందరితో పాటు నడవగలిగా. దాని పేరు యాస్ట్రల్ సర్జరీ అని ఇప్పుడు తెలుసు నాకు. అప్పుడు నాకు తెలీదు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ విషయం ఎంతమందికి తెలుస్తది? చాలా తక్కువ మందికి అర్థమవుతది కదా! పిరమిడ్ ఇంత శక్తివంతమైందని. నేను చదువుకున్నాను. నాకు రాగలిగే అవకాశం ఉంది గాబట్టి, ఈ కర్నూలు పిరమిడ్ దాకా రాగలిగాను. అట్లా ఆ సమాచారం తెలుసుకోలేనోళ్ళు, లేకపోతే తెలుసుకున్నా రాలేని వాళ్ళు, వాళ్ళందరూ అన్నిటికి డాక్టర్ల చుట్టూతో తిరిగి ఇబ్బంది పడాలి కదా! కష్టమైపోతది కదా! అందరి దగ్గర ఉండవు కదా! ఆ డబ్బులు. అందుకోసం సరే, మన ఏరియాలో పిరమిడ్ కట్టిస్తే బావుంటది అనుకుని ఉయ్యూరులో అతీష పిరమిడ్ 2000 సంవత్సరంలో కట్టించాము. అది ఎంతోమంది తమ అనారోగ్యాలు వాటన్నిటిని హీల్ చేసుకోవటమే గాకుండా అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధించారు. మీరు ఎన్నో బుక్స్ ని ట్రాన్స్లేట్ చేశారు కదా మేడం. ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? మీ ఇంట్రెస్ట్ తో వచ్చిందా? లేకపోతే సార్ చేయమని? ఇంట్రెస్ట్ అని కాదు. ధ్యానం చేస్తున్నప్పుడు ఏమయ్యేదంటే, కొంచెం సేపు ధ్యానం చేసినా ఇంక నాకు ఆ రాత్రంతా నిద్రొచ్చేది గాదు. మా ఇంట్లో ఈయనేమో, "నీకెందుకు ధ్యానం? నువ్వు మంచిదానివి. నీలాంటి ఆళ్ళ కోసం కాదు ధ్యానము. నువ్వు మాట్లాడకుండా పడుకో. నీకొచ్చిన ధ్యానం నీకు ధ్యానం ఎందుకు?" అని జెప్పేవాడు. భద్రసారథి ఇది చెప్పొచ్చు, ఇది చెప్పకూడదని మాకు ఆ రోజుల్లో తెలీదు. ఎందుకంటే నేను భక్తి మార్గం నుంచి, గురువుల మార్గం నుంచి రాలా. ఆయన మీ స్నేహితుడే అన్నాడు. అందుకని నేను నా ఫ్రెండే అనుకుని ఆయనతో నేను చెప్పా. ఇట్లా నిద్ర రావట్లేదు అంటే ఆయన ఏమడిగాడు ఒకటే మాట. పోనీ ఏమన్నా రోగం వస్తుందా పడుకోపోతే అన్నాడు. ఆ రోగం కూడా రావట్లేదని చెప్పా. అప్పుడు ఆ ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదివి ఆహ్, చదువుతూ ఉండుమంటే అప్పుడు తెలుగు పుస్తకాలు ఉండేవి కాదు. ధ్యానం శరణం గచ్చామి, తులసి దళం రెండే ఉండేయి. అది ఎన్ని సార్లు చదువుతాం. సరే, ఆ పుస్తకాలు చదువుతా ఉండగా 2000లో ఓషో ప్రసాద్ అని ఉండేవాడు. ఆ బాబు అంతకుముందు 'స్వతంత్ర' అనే ఒక పత్రిక, ఓషో పత్రికకి సంపాదకుడు. తను అప్పుడు ఇక అది మూసేసి దాన్ని ధ్యానాంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసుకుందాము. ఇక అది 'స్వతంత్ర' ఆపేస్తున్నాము అని స్టార్ట్ చేస్తూ, మరి ఈ పుస్తకాలు చదివే వాళ్ళందరం కలిపి ఆ పుస్తకాలు ఉన్నోళ్ళ దగ్గర చేరేవాళ్ళం కదా ఎప్పుడైనా. అందుకని అప్పుడు ఆంటీ ఇట్లా మొదలు పెడదాం. మరి ధ్యానాంధ్రప్రదేశ్ కోసం ఏమన్నా ట్రాన్స్‌లేషన్స్ అయ్యి అవసరపడతాయి. మనకు తెలుగులో పుస్తకాలు లేవు కదా! అనంటే అప్పటి నుంచి నేను ఇంకా దానికోసం ధ్యానాంధ్రప్రదేశ్
2000లో స్టార్ట్ అయింది. ఆనాటి నుంచి దానికోసం ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నా పత్రి సారు కొన్ని పుస్తకాలు ఇచ్చేవారు చేయమని. తర్వాత శివప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు అట్లా కొన్ని పుస్తకాలు ఇస్తూ ఉంటే చేస్తూ వస్తాను. కదా ధ్యానంలోకి వచ్చే వారికి ఏ పుస్తకాలు చదవాలి దాని గురించి అమ్మ ముందుగా తులసి దళం ధ్యానం శరణం గచ్చామి చదవండి. తులసి దళం చదివితే మనము బయట బోళ్ళని మార్గాలు బోళ్ళు విషయాలు ఉన్నాయి కదా, ఇన్ని విషయాలు ఉన్నా సరే మళ్ళీ ఇది ఎందుకు చేయవలసి వచ్చింది, దీని ప్రాధాన్యత ఏంటి అన్నది తెలుస్తుంది పత్రిసారథి తులసి దళం. అట్లాగే ధ్యానం శరణం గచ్చామి, ఏ విషయానికైనా పరిష్కారం ధ్యానంలో ఎలా లభిస్తుంది అన్న విషయాన్ని మురళీధర్ గారు ఎంతో వివరంగా చెప్పారు. ధ్యానం శరణం గచ్చామి అవి రెండు చదివి తర్వాత నెమ్మది నెమ్మదిగా పరిణామం మారుతూ ఉంటుంది. కర్మ బుక్ ఒకటి చదవండి. అప్పుడు అది నిజంగా మనం చేసే చిన్న పెద్ద పనులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అది మనకి వివరిస్తుంది అనమాట. తర్వాత ఎంతో మంది పాశ్చాత్య ఆదర్శు మన వాళ్ళు బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం చదవటం అనేది అలవాటుగా చేసుకుంటూ ఉంటే బాగా. సార్తో మీ యొక్క అనుబంధం గురించి చెప్పండి. సార్ని మీరు మొట్టమొదట ఎలా కలుసుకున్నారు? ఇప్పటి నుంచి మరి నేను ఆ రోజుల్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుండేదాన్ని. స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే మా స్కూల్కి ఒక పాంప్లెట్ వచ్చింది. ఒక మేడం ఎవరో తెచ్చి టేబుల్ మీద పెట్టారు. కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు ఇష్టం. అందుకోసమని సరే ఆ పాంప్లెట్ పుచ్చుకొని ధ్యాన క్లాస్కి వెళ్ళాం. వెళ్తే కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు. నాకు అంతకుముందు గురువులు పరంపరలో ఆధ్యాత్మిక జ్ఞానం బాబాలు ఏమి నాకు తెలియదు. ఏదో పండగ వస్తే కొబ్బరికాయ కొట్టడం శనివారం నాడు, అంతకు మించి నాస్తికత్వం లేదు, అది కూడా లేదు. మనుషులతో సరిగా ఉంటే చాలు అని చెప్పేవారు నా భర్త తిలక్ గారు. అందుకని మనుషులతో చక్కగా ఉండడం ఒకటే వచ్చు కానీ ఆ పునస్కారాలు అయినా అంత తెలియదు. సరే ఆయనకు అందుకని ఆ రూటు లేదు ఎక్కువ. అప్పుడు ఆయన కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పాడు. సరే పెడితే అనుభవాలు ఇట్లా వస్తాయి అవి ఏం కూడా నాకు తెలియదు కదా. పెడితే నా ముందు ఆయన ఒక 6 అడుగుల గోల్డెన్ బుద్ధ కనిపిస్తున్నాడు. అసలు ఒక అద్భుతమైన పూల తోట, భూమి మీద మనం చూడము ఆ పూల్ని, ఆ పూల తోట ఉంది. ఆ పూల తోట ముందు ఒక చెక్క గేట్ ఉంది. నేనేమో ఆ గేటు తెరుచుకుని లోపలికి వెళ్తున్నా. అదేంటో నాకు అప్పుడు తెలియదు. కానీ తర్వాత తెలిసింది, ఏ క్షణమైతే ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టించాడో అప్పుడే నేను ఈ మూమెంట్ లోకి, ఈ పదంలోకి వచ్చేసాను అన్నది తర్వాత తెలిసింది. ఇంకా అంతే. ఇంకా వెళ్తూ సార్ ఏం చెప్పాడంటే, నేను చెప్పింది మీకు ఎవరికైనా నచ్చితే నేను మీ దగ్గరికి వచ్చి ఎట్లా చెప్పానో మీరు కూడా అందరికీ చెప్పండి అని చెప్పారు. అంతకుముందు నేను కొన్ని సెషన్స్కి వెళ్ళాను, వేరే సెషన్స్కి. వాళ్ళు ముందే ఏం చెప్పేవారంటే ఫీజు కూడా కట్టించుకునేవాళ్ళు. ఈయన మళ్ళీ ఫ్రీ, ఇది మీరు ఇంకెవరికి చెప్పకూడదు అని ముందే ప్రమాణం చేయించుకునేవాళ్ళు. అప్పుడు చాలాసార్లు నేను అనుకునేదాన్ని, అయ్యో ఇదేమో నాకు అవసరం లేదు, అవసరం ఉండాలని చెప్పకూడదు, నేర్చుకునే ఉపయోగమా అనుకుంటూ ఉండేదాన్ని. అటువంటి సందర్భంలో పత్రిసారి వచ్చి ఫ్రీగా చెప్పి అందరికి చెప్పన్నారు కదా, ఆ మాట నాకు ఎంతో నచ్చి అప్పటి నుంచి చెప్తా. మేడం కళాలక్ష్మి మీరు మీ యాక్సిడెంట్ అప్పుడు ఏం జరిగిందో ఒకసారి అడవండి, అందరికి చెప్పండి. అట్లానే తర్వాత ఆంతరిక రోతుల్లో నుంచి క్రీమ్ కొంచెం అట్లానే 2008లో ఒకసారి మేము బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు, ధ్యానం క్లాసుకు కాదు వేరే పని మీద బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది.
ఇద్దరికి ఒకే చోట దెబ్బ తగిలింది ఇక్కడ. తగిలి ఆయన ఆ క్షణంలోనే చనిపోయారు. నేను కోమా స్థితిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఇద్దరిని కౌన్సిలింగ్ తీసుకెళ్లారు. పత్రి సారు వీళ్ళని తీసుకురావడానికి వీల్లేదు, నాకు కావాలి వీళ్ళు అని చెబితే అక్కడ కౌన్సిలింగ్ జరిగింది. పైన కౌన్సిలింగ్ అంటే అక్కడ ఉండే ఆ ఊర్ధ్వ తలాల్లో ఉండే వ్యక్తుల తాలూకు కొంతమంది కూర్చొని, అంటే ఎవరైతే మరణాన్ని దానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటారో లేకపోతే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూర్చొని, సరే మీరు చెప్పడమే ఉంది, వాళ్ళ అభిప్రాయాలు కూడా కనుక్కుందాం అని అడిగితే, అంటే ఇటువైపు మీ ముగ్గురు కూర్చున్నారు, సార్ మధ్యలో ఉండి మీరిద్దరు అటు ఇటు ఉన్నారు, అంతే కదా? అవును. ఆ కౌన్సిలింగ్ కి ఒక బెంచ్ ఉంటుంది కదా స్కూల్ ఆఫీస్ టేబుల్ కి అటువైపున వాళ్ళు, టేబుల్ కి ఇటువైపున మేము. ఆ టేబుల్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. అడిగితే ఆయనేమో, నేను ఇప్పటికి విసిగిపోయాను, చేసి ఎన్ని రకాలుగా చేసి ఎన్ని చెప్పినా ఏ విధంగా చూసినా మారడానికి సిద్ధంగా లేరు మనుషులు, నేను విసిగిపోయాను అని చెప్పారు. నన్ను అడిగితే నాకు ఇంకా నమ్మకం ఉంది మనుషుల మీద అని చెప్పాను నేను. అప్పుడు ఇక ఆయన విసిగిపోయాను అన్నారు కాబట్టి ఆయన్ని ఉంచేసుకున్నారు వాళ్ళు. నాకు నమ్మకం ఉంది మనుషుల మీద అన్నాను కాబట్టి నన్ను ఈయన తీసుకుని వచ్చేసారు. అది పత్రి సార్ కిందకి తీసుకుని వచ్చేసారు. ఇంకా అప్పుడు మేడం వచ్చేసారు. అప్పుడు కోమాలో నుంచి బయటకు వచ్చారు మేడం. అది ఆంతర్యపు లోతులు కొంచెం క్లుప్తంగా కొంచెం అది ఒక పుస్తకం అమ్మ. అది నిజానికి మన తాలూకు ఊర్ధ్వాత్మ మనతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటది, మన గైడెన్స్ ఇస్తానే ఉంటుంది, కానీ మనము గ్రహించట్లేదు. అంటే సినిమా ఆ పుస్తకంలో అబ్బాయి గ్రహిస్తాడు, కానీ మనం గ్రహించట్లేదు అన్నది మనకి అర్థమవుతుంది అనమాట. ఒక చిన్న కుక్కపిల్ల అనమాట, ఆయనతో ప్రయాణంలో ఉండి ఆయన ఎక్కడ దిగాలో అవన్నీ సూచిస్తూ ఉంటుంది. ఒకటి ఏమైందంటే, ఒకసారి ఒక చెట్టు కింద ఉంటే ఆ చెట్టుకున్న ఆ పైన శాఖలు ఉంటాయి చూసారా, అది మొత్తంగా భూమిని అంతటిని కలిపినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ అంటే అతను నిజంగా చూస్తాడు. నువ్వు కావలిస్తే పైకి చూడు అంటుంది నాకు ఒక పిల్ల. ఆ పైకి అట్లా చూసినప్పుడు అదంతా కలిసే ఉందని, అంటే మనుషులు అందరము పెనవేసుకునే ఉన్నామని, ఆ విషయాన్ని మనం గ్రహించక ఆళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటున్నామని మనకి దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి దాంట్లోనే ఫీనిక్స్ గురించి వస్తుంది. ఫీనిక్స్ అనే పక్షి ఏమవుతుందంటే, సంవత్సరానికి ఒకసారి తనను తాను బూడిదగా కాల్చుకుపోయి మళ్ళీ ఆ బూడిదలో నుంచి కొత్తగా రెక్కలు మొలిపించుకుని పుడుతుంది. అంటే జీవితంలో ఎప్పటికప్పుడు గతం అనే దానిని మనం వదిలివేసుకుంటూ భవిష్యత్ వైపే సారించుకుంటూ వెళ్ళాలని. ఇంకొకటి ఏమంటే, ఒక పెట్టి ఉంటుంది అనమాట. ఒక చిన్న బాక్స్ లాంటిది. ఆ బాక్సు ఒక స్త్రీ దగ్గర ఉంటుంది. దాన్ని తెరిస్తే ఏమవుతుంది, మిగిలినవన్నీ ఒక్కొక్కటి ఒకసారి మూత తెరవగానే, అంటే దాన్ని ఎవరు విప్పి చూడొద్దు అని చెప్పి వెళ్తే ఆడమనిషి ఆగలేక దాని మూత తీస్తుంది. తీస్తే దాంట్లో నుంచి మిగిలిన అన్ని ఒక్కొక్కటి చక్కగా, అంటే మన అత్యాశ, ఇష్టం, కోరిక, దాని మీద ఆసక్తి, ఇట్లాంటివన్నీ ఒకటి ఎగిరి బయటకు వచ్చేసినాయి. అవి అన్ని బయటికి పోతున్నాయి అని తర్వాత మళ్ళీ చివరికి తలుపు అంటే మూత వేస్తే దాంట్లో నుంచి ఒక్కటి మాత్రం మిగిలి ఉంది. ఆ మిగిలి ఉంది ఆశ అన్నమాట. అంటే మన లోపల వీటన్నిటిని బయటికి విశృంఖలంగా మన అభిలాషల్ని వాటన్నిటిని సరిగైన ఆలోచనల్ని పద్ధతుల్ని ఎన్ని బయటికి వెళ్ళినా సరే మన లోపల ఉన్న సహజత్వం అనే ఆశ ఇంకా లోపల నిలిచే ఉంది. మనం మన సహజ స్థితిలోకి వెళితే చక్కగా ఆ పరిపూర్ణ మానవునిగా మనం జీవించగలుగుతాము అన్నదనమాట ఆ ఆశ. అట్లా ఆంతర్యపు లోతులు అనే పుస్తకం నిజంగా అంతా మన లోపలే ఉన్న విషయాన్ని మనం లోపలికి వెళ్లే కొద్దీ తవ్వుకుంటా వెళ్తే నేల లోపల నీళ్లు దొరుకుతుంది బావి, అట్లా మన లోపల ఆ జ్ఞాన నిధి, ఆ జ్ఞానపు ఊట ఉంటుందని మనకు ఆ పుస్తకం
తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనుషులు మాత్రమే గొప్ప అనే భావం నుంచి మనం సంకేతం అనే దాన్ని దేని నుంచైనా అందుకోగలుగుతాము మనం గాన దృష్టి సారిస్తే అని తెలుస్తుంది అనమాట. అది నమస్తే మేడం, నా పేరు శాంతకుమారి. నమస్తే అమ్మా. మేడం, మీరు ట్రాన్స్లేట్ చేసింది అంతర్లేని చైతన్యం చదువుతున్నాం మేడం. అసలు ఎంత డెప్త్ గా ఉందంటే అసలు ఫస్ట్ 4 చాప్టర్స్ చదివాము స్వాధ్యాయంలో. అసలు అది అర్థం కూడా కావట్లేదు అనమాట. మళ్ళీ బాలకృష్ణ సార్ చెప్పినటువంటి ఆడియో పెట్టుకొని మళ్ళీ విని చదువుతున్నాము. అసలు అంత డెప్త్ నాలెడ్జ్ మాకు మీరు ట్రాన్స్లేట్ చేసి అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. ఎంత అద్భుతంగా ఉంది. ఇంకొక మాట కూడా చెబుతా, అదంతా నాకు చెందిన జ్ఞానమేనని నేనే చేశానని కూడా నేనేమనుకోను. కానీ నా లోపల ఆ సంసిద్ధత అయితే ఉంది. ఆ సంసిద్ధత ఉన్నప్పుడు మేబీ ఆ మాస్టరే కూడా కొంత చేసుకుని వెళ్తూ ఉంటాడు. అదంతా నేనే చేశాను, నాకు చెందిన జ్ఞానమే అని కూడా నేను అనుకోను. అది కాకపోతే డయాగ్రామ్ అట్లా ఇవ్వటం వల్ల దానిలో ఎంత నాలెడ్జ్ ఉందంటే అసలు ఇంత ఉందే అనేది చాలా పుస్తకాలు చదువుతున్నాము స్వాధ్యాయంలో, కానీ అసలు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మేడం ని అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ, నా పేరు అనిత శ్రీనివాస్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అసలు నిత్య జీవితంలో పూజలు, అర్థాలు, మీ జీవితంలో జరిగినవి, ఈ బుక్ ట్రాన్స్లేట్ చేయటాలు, ఇవన్నీ 1 గంట సమయంలో ఎంతో అద్భుతంగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్. మాస్టర్స్ ఎవరన్నా మీ friends. డౌట్స్ ఉంటే అడగండి. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మేడం, ఐఎఫ్ఎస్ఎస్ గురించి. ఐఎఫ్ఎస్ఎస్ అంటే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య. నిజానికి మన మన చుట్టుపక్కల లేకపోతే సమ్వేర్ దేశం అంతా అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు తమ తాలూకు సంస్థల ద్వారా వ్యక్తుల్ని చైతన్యపరుస్తూనే ఉన్నారు. కానీ అది కొన్ని సమూహాలకే పరిమితం అవుతుంది కదా. వీళ్ళందరూ కలిసినట్లయితే మొత్తంగా దేశానికి అంతటికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే వీళ్ళందరూ కలిస్తే దేశ నాయకులకి వాళ్ళకి చెప్పగలుగుతారు కదా, ఆధ్యాత్మిక గురువులందరూ కలిస్తే. అందుకని దానికోసం ఈ సమాఖ్య అనేది ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా ప్రభుత్వం అందరి కోసం ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం అట్లాంటివన్నీ నెమ్మదిగా ప్రభావితం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ లోపల స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే సదస్సులు జరుగుతాయో అప్పుడు ఆ స్థానిక ఆధ్యాత్మికవేత్తలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకుని వచ్చి కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. లక్ష్మి మేడం, మీ డౌట్ అడగండి మేడం. ఆత్మ ప్రణామాలు అమ్మా. నమస్తే అమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. అసలు మనం బాహ్యంగా చేసేటువంటి పూజా క్రతువుల గురించి చక్కటి వివరణ ఇచ్చారమ్మా. చాలా మందికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా మీరు చెప్పిన ఈ మాటల ద్వారా చాలా వరకు తొలగిపోతాయి. అలాగే అమ్మ, మనం ఈ బాహ్యంగా చేసేవి కాకుండా మన అంతరంగా వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఈ షట్చక్రాలు అనేవి ఉన్నాయి కదా, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత అని చెప్పేసి ఇలా అంటారు. ఆ చక్రాస్ గురించి మీ మాటల ద్వారా ఏమైనా కొంచెం చెప్పగలరని ఆశిస్తున్నానమ్మా. అమ్మా, చక్రాలంటే నాడీ జంక్షన్స్, నాడుల కూడళ్ళు. వాటిని మనం ఉత్తేజితం చేసుకున్నప్పుడు మనం ఎవరెవరైతే దేవత అని మనం అనుకుంటున్నామో ఆ తాలూకు ఆ విధమైన శక్తి మన లోపల ఉత్తేజితం అవుతుందని. అది ఒక్కొక్క దేవత అన్నదాన్ని ఒక్కొక్క రకమైన శక్తికి సంకేతం అన్నమాట. మనము ఆ సాధన చేస్తున్నప్పుడు ఆ శక్తి మన లోపల ఇంప్రూవ్ అవుతుందని, పెరుగుతుందని. ఓకే అమ్మా. మాస్టర్స్, ఇంకెవరన్నా మీ క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అయ్యా.
ఆ, ఇప్పుడు ఒక 5, 10, 15 ఇయర్స్ నుంచి ధ్యానం చేసే వాళ్ళకు మీ యొక్క అమూల్యమైన సందేశం మీ అనుభవం సందేశం నుంచి. అంటే ఒకటే, నిజంగా ధ్యానం అనేది మనము శక్తి అటువంటి వాటి కోసమే చేయట్లేదు, మన అవగాహన కోసం. మనము అందరిలో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి ఏ వర్తమాన మానవ సమాజంలో మనం జీవిస్తున్నామో దానికోసం మనం ఏమి చెయ్యాలో ఆ పని ఖచ్చితంగా చేసే తీరాలి. కొంత ధ్యానం చేసినప్పుడు మనకు మనం ఏంటో తెలుస్తుంది. మనమేంటో తెలిసినప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అన్నది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ఎవరికంటే ఎవరి నుంచి వేరుగా లేమని తెలుస్తుంది. కాబట్టి అందరి అభివృద్ధి మీదే మన అభివృద్ధి ఆధారపడి ఉందని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అందరి కోసం ఏమన్నా చేసేయటం అంటే వీలైనంతగా ఆధ్యాత్మికంగా చేస్తూ, ఆధ్యాత్మికత అనేది కనీసం తెలుసుకోలేని, లేకపోతే ఇంకా దానికోసం ఆలోచించలేని పరిధిలో ఉన్న వాళ్ళకి ఆ భౌతికమైనది చేస్తూ వెళ్ళడమే. అంతేగాని మన పాటికి మనం కూర్చుని నేను రోజుకు 6 గంటలు ధ్యానం చేస్తానంటే ఎట్లా? ధ్యానం చెయ్యి 6 గంటలు కాకపోతే 16 గంటలు చెయ్యి, కానీ దానిని మనం ఎవరితో కలిసి జీవిస్తున్నామో వాళ్ళకి దాన్ని ఉపయోగించాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ రమణేష్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి సార్ రమణేష్ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. చాలా రోజుల తర్వాత కలిసాము. నమస్తే నాన్న. ఈ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా మరి చక్కగా రోజుకి ఒక మాస్టర్ వస్తున్నారు. ఈ రోజు 36వ రోజుకి వచ్చింది. ఈ రోజు మీరు చక్కగా వచ్చారు సార్. థ్యాంక్ యూ. మీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే క్యాపబిలిటీ రెస్పాన్సిబిలిటీ అన్నారు. మరి మీరు ఎంతో రెస్పాన్సిబిలిటీతో మీరున్న ఇంగ్లీష్ బాగా రావడం గొప్ప విషయం. అది నా గొప్ప, నేను చదువుకున్నా అంతే. అమ్మా చిన్నప్పుడు నేను చదువుకున్నా అంతే, అంతేగాని దాంట్లో నా గొప్పతనం ఏం లేదు. అవకాశం. అంటే మరి చక్కగా, ఎందుకంటే ఇన్ని తెలుగు పుస్తకాలు రావడానికి పిరమిడ్ సొసైటీలో అనేక మంది బాబా అంటుంటారు కదా, పిచ్చి కాలికి దారం కట్టిన లాక్కొస్తామని. పత్రిక గారు ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళు అనేక ప్రదేశాల నుంచి తీసుకొచ్చారమ్మా. తర్వాత IFS ద్వారా చాలా వర్క్ జరిగాయమ్మా. అన్ని మతాలని మరి అన్ని గురువుల్ని ఏకం చేయడం కోసం, అనేకంలో ఏకమే కదా పత్రిక. తర్వాత ఈ మరణాంతర జీవితం మీద మధ్య ఒక పుస్తకం కోసం చెప్పారమ్మా మీరు 1S జూమ్ లో. అది వచ్చిందమ్మా తెలుగులోకి? మరణాయనం మధ్యనే. అదే, అంటే అది ఇంగ్లీష్ లో పేరు ఏదో చెప్పారమ్మా. ద మ్యాగ్నిఫిషియంట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణాయనం పుస్తకం అదేనా? అయితే నేను చదవలేదమ్మా, ఇంకా అది రాలేదా అనుకుంటున్నాను అనమాట. తొందరగా పత్రిక గారు మీ చేత తొందరగా రిలీజ్ చేసేమన్నారు కదా. అది మరణం మధురం. మరణం మధురం. ద ల్యూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్టర్ లైఫ్. అది అందుకే ఇక్కడ ఎలా జీవిస్తామో తర్వాత ఆ జీవితానికి ఏ విధంగా పనికొస్తుందో చెప్పారు కదా. చార్కం పుస్తకాలు చాలా వరకు తర్జుమా చేశారమ్మా తెలుగులోకి. ఇందులో ఎన్నో అసలు క్వాలిటీస్, అంటే మన పిరమిడ్ మాస్టర్ గా పత్రిక గారు అంటారు చివరిగా యమనియమాలు రావాలని అన్నారు కదా. చాలా సంతోషం తల్లి. డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా మరి ఇంతమందిని పరిచయం చేసిన PMCకి, అలాగే మరి హోస్టెస్ కి అందరికి కూడా, టీం అందరికి కూడా ధన్యవాదాలు పేరు పేరు. కళాలక్ష్మి గారు కూడా మరి మీరు గోదావరి నుంచి రావడం, కృష్ణా నుంచి మీరు రావడం, గుడివాడ నుంచి కొంతమంది మాస్టర్స్ ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చారమ్మా. చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. సుజాతమ్మ వైజాగ్ నుంచి మీరు రావడం. పత్రిక గారు అవైలబుల్ గా ఉండమన్నారమ్మా. అంతే మనం చేసేది మనం అంతే అవైలబుల్ గా ఉన్నాం అనుకోవడమే. ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చారా? మొన్నటి రాత్రి వచ్చాం. మొన్నే వచ్చారా? 11 రాత్రి వచ్చాం. సరే, అయితే నేను మీకు సాయంత్రం ఫోన్ చేస్తా. అలాగే.
అలాగే. ఓకే మేడం, నేను ఇంక సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ చాలా చాలా వేల ధన్యవాదాలు. థ్యాంక్ అడగగానే మాకు ఈ అవకాశం ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానం మనతోటి నిక్షిప్తం అవ్వకుండా మరి అందరికీ పంచుదాం మాస్టర్స్. వెంటనే మనం దీన్ని షేర్ చేద్దాం అందరికి. అలాగే మరి యూట్యూబ్ ఛానల్ అందరూ వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. పిఎంసి డిజిటల్, ఇది పిఎంసి డిజిటల్ ఉంటుంది యూట్యూబ్ లో. దాన్ని అందరూ చేయండి. ఈ వీడియోని అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి మాస్టర్స్. వెళ్తే మనకి అక్కడ అందులో వాట్సాప్ లింక్ ఉంటుంది, చాట్ బాక్స్ లో కూడా మేడం పెట్టడం జరిగింది. దాన్ని అందరికి షేర్ చేయండి మాస్టర్స్. మరి రేపు ఇంకొక గ్రేట్ మాస్టర్ కలుసుకుందాం. మనం 5 గంటలకి ముందే జాయిన్ అవుదాం. అందరికి తెలియజేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ ఎండ్ చేస్తాం.